కూడా డిస్కస్ చేస్తూ వద్దాం. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీకి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి? 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి మనకి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది, తర్వాత సెక్యూరిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. సార్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది అని డిఫరెన్స్ వస్తుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం క్రియేషన్ చేసామంటే ఆ కంపెనీ పేరు బయటికి కనిపించదు. ఓకే, స్టార్స్ కనబడతాయి, స్టార్స్ రూపంలో బయటికి కనబడతాయి. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే కంపెనీ బయటికి కనబడుతుంది. ఓకే, మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఇస్తామో అలా వస్తుంది కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి. టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఒకటే పాస్వర్డ్ వస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ లాగా రాదు, 2 రావు, దానికి ఒకటే. ఓకే, అది ఎలా సెట్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. ఓకే, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. సో క్రియేట్ కంపెనీ, ఇక్కడ బాలు ట్రేడర్స్ అని చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. చూసావా, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. సో ఈ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత మర్చిపోయారు అంటే డేటా మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే చాలా వరకు ఈ పాస్వర్డ్ను ఎవరు క్రియేట్ చేసుకోరు. నువ్వు మాత్రమే సింగిల్గా నువ్వు మాత్రమే మెయింటైన్ చేసుకోవాలి, ఎవరు నా అకౌంట్స్ చూడకూడదు అనుకుంటే నువ్వు మాత్రమే పెట్టుకుంటావు. లేదు అందరూ ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అంటే పాస్వర్డ్ అనేది పెట్టుకోకూడదు. దీన్ని ఎస్ చేయాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్కి నేను టాలీ లేదంటే 123 అని పాస్వర్డ్ ఇస్తున్నా. కింద చూడు మీనింగ్, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. 123 ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నా, 123 ఇస్తున్నాను, 2 టైమ్స్ ఇవ్వాలి, సేవ్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీ క్రియేషన్ అయిపోతానే, ఇంతకుముందు ఎలా వెళ్ళేది, డైరెక్ట్గా F11 ఓపెన్ అయ్యేది. ఇప్పుడు F11 ఓపెన్ అవ్వదు, ఈ పాస్వర్డ్ వచ్చిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది. యాక్సెప్టర్లో సేవ్. ఇప్పుడు చూడు, ఈ పాస్వర్డ్ వచ్చింది, ముందు ఇలా వచ్చేదా, డైరెక్ట్గా F11 ఓపెన్ అయ్యేది, 123. ఇప్పుడు ఓపెన్ అవుతుంది F11. ముందు ఏంటి, పాస్వర్డ్ క్రియేట్ చేయనప్పుడు డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది. ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసామంటే దాన్ని ఈ విధంగా మళ్ళీ మనం ఈ విధంగా వస్తుంది. సేవ్ చేసేయాలి. ఓకే, ఈ పాస్వర్డ్ మనం క్రియేషన్ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ చేయలేము. కావాలంటే పాస్వర్డ్ని మార్చొచ్చు కానీ దీన్ని రిమూవ్ చేయలేము, ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ని. ఇప్పుడు ఈ బాలు ట్రేడర్స్ అనేది ఈరోజు క్రియేట్ చేశారు, ఈరోజు అంతా వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తే ఈ బయటికి కనిపించదు టాలీ బాలు ట్రేడర్స్ అనేది, స్టార్స్ కనబడుతుంది. చూద్దాం, ఒకసారి క్లోజ్ చేస్తున్నాను కంపెనీ, షెడ్ కంపెనీ, ఎస్ ఆర్ నో, ఎస్. కనబడుతుంది ఇక్కడ బాలు ట్రేడర్స్, ఎక్కడైనా కనిపించలేదు. ఇలా స్టార్ కనబడుతుంది కదా, స్టార్ కనబడుతుందంటే ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని అర్థం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది, 123 ఎంటర్. చూసావా, ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, దీన్ని మనం రిమూవ్ చేయలేము, పాస్వర్డ్ని ఆల్టర్ చేయొచ్చు, పాస్వర్డ్ని మార్చవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెద్దగా దీన్ని ఎవరు యూజ్ చేయరు, బట్ కొందరు యూజ్ చేస్తారు, ఏదైనా బిజినెస్ సీక్రెట్స్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకే, డన్. నెక్స్ట్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ను ఎలా చేయాలో చూద్దాం. కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, దీంట్లో కావాలంటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లతా ట్రేడర్స్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, దీన్ని ఎస్ చేస్తున్నాను. ఇక్కడ చూడు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని 2 అడుగుతుంది. యూజర్ నేమ్ నేను టాలీ ఇస్తున్నా, పాస్వర్డ్ 123, మళ్ళీ పాస్వర్డ్ 123.
సేమ్ డైరెక్ట్గా F11 ఓపెన్ అవ్వదు. చూసారా? టాలీ 1 2 3 వచ్చిందా? కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ఈ కంపెనీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఈ లతా ట్రేడర్స్ అనే కంపెనీ బయటికి కనబడుతుందో లేదా చూద్దాం. కంపెనీ షెడ్ కంపెనీ లతా ట్రేడర్స్ ఉందా ఇక్కడ? బయటికి కనబడుతుంది చూడండి. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కనిపించదు. లతా ట్రేడర్స్ కనబడుతుంది. ఓపెన్ చేస్తున్నాను. టాలీ 1 2 3 ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పాస్వర్డ్ నాకు నచ్చలేదు. ఈ కంపెనీకి పాస్వర్డ్ తీసేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్లో పైనకి వెళ్ళి కంపెనీలోకి వెళ్ళాలి. వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళి ఈ పాస్వర్డ్ ఉంది కదా, ఇది నో పెట్టేయండి. ఈ పాస్వర్డ్ నువ్వు ఏదైతే ఇచ్చింటావో 1 2 3 ఒకసారి ఇచ్చేయండి, ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్. ఇప్పుడు సేవ్ చేస్తే ఈ పాస్వర్డ్ ఉండదు. కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేద్దాం. కంపెనీ షెడ్ కంపెనీ లతా ట్రేడర్స్ ఓపెన్ చేస్తున్నా. క్లోజ్ చేశాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఉందో లేదో చూడండి. చూడు, డైరెక్ట్గా ఓపెన్ అయింది. పాస్వర్డ్ లేదు, తీసేసాను. సో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని క్రియేట్ చేయొచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ని వన్స్ ఒకసారి క్రియేషన్ చేసామంటే వాటిని తీలేము. కావాలంటే పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. అది డిఫరెన్స్. టాలీ వాల్ట్ పాస్వర్డ్కి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి డిఫరెన్స్. ఓకే, మధ్యలో ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను. సో ప్రాబ్లమ్స్తో పాటు మధ్యలో ఇవి కూడా చెప్పుకుంటూ వస్తే అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా? ఎనీ డౌట్స్ శ్రవణ్? ఇంకా క్లియర్? యా, అర్థం అవ్వకుంటే వీడియోని 1-2 సార్లు చూడు. అర్థం అవ్వకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, యా, డన్ 7. ఓకే, థ్యాంక్స్.